పాకిస్తాన్కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక మీదట భారతదేశం యొక్క గగనతలంలో ఎగరవు. భారతదేశం పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ ఇండియన్ ఎయిర్ స్పేస్ మీద బ్యాన్ చేసిందనమాట. ఈ దిశగా ఇండియా నోటం ఇచ్చింది, అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అనమాట. నోటమ్స్ అనేవి క్రిటికల్ కమ్యూనికేషన్, ఏదైనా టెంపరీ చేంజెస్, తాత్కాలికంగా ఎయిర్ స్పేస్ బ్యాన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు నోటమ్స్ ఇస్తారు. నోటం అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అని అర్థం అనమాట. ఈ నోటం అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ వాళ్ళకి ఇచ్చారనమాట. దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, ఈ నోటం ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క స్టాండర్డ్స్ ప్రకారం మనం ఇచ్చామన్నమాట. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్లో NXI 15లో కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఏ టైంలో, ఎలాంటి టైంలో గగనతలంలో మనం ఇతర దేశాల యొక్క విమానాలను రానివ్వకూడదు. ఈ స్టాండర్డ్స్ ప్రకారమే మనం పాకిస్తాన్కి నోటం ఇచ్చాం, అంటే మీ ఎయిర్ క్రాఫ్ట్స్ని మా గగనతలంలోకి రానివ్వు అని చెప్పి. ఇప్పుడు మనం గమనిస్తే కనుక పాకిస్తాన్ గవర్నమెంట్ 5 రోజుల క్రితమే ఒక డెసిషన్ తీసుకుంది. భారత విమానాలు, భారత నుంచి ఆపరేట్ అయ్యే విమానాలు, భారతదేశం యొక్క ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి రాకూడదు అని చెప్పి ఒక పెద్ద డెసిషనే తీసుకుంది. దానికి సంబంధించి భారతదేశం రకరకాల ఆల్టర్నేటివ్ రూట్స్లో వెళ్తుందన్నమాట. దాదాపు అరేబియన్ సీలో పాకిస్తాన్ అవాయిడ్ చేస్తూ రకరకాల రూట్స్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. దీనివల్ల మన ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కానీ, మన కాస్ట్ కానీ, మన టైం, ముఖ్యంగా ఎయిర్లైన్స్ యూరోప్, మిడిల్ ఈస్ట్, అమెరికా ఇలా ఇతర దేశాలకు వెళ్ళే విమానాలన్నీ కూడా రూట్ మార్చి వెళ్తున్నాయి. దీనివల్ల టైం చాలా పెరిగిపోతుంది. ప్రతి వారం దాదాపు 100 కోట్ల రూపాయల మేర ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతుందంటే భారతదేశానికి పాకిస్తాన్ విధించిన ఈ ఆంక్షల వల్ల. ఇదిలా ఉండగా అమెరికా భారత్ని, పాకిస్తాన్ని ఇద్దరిని అభ్యర్థించింది, ఈ టెన్షన్స్ని ఇంకా ఎస్కలేట్ చేయొద్దు, మీరు టెన్షన్స్ తగ్గించుకోండి అని చెప్పి ఇండియాని, పాకిస్తాన్ని ఇద్దరిని కూడా అమెరికా అభ్యర్థించింది.